అందరికీ నమస్కారం అండి. ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు నక్కపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ భూమిని జపాన్ ప్రతినిధి బృందం ఇటీవల వచ్చి పరిశీలించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వార్షిక ఉక్కు ఉత్పత్తిని దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో నిలిపేలా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ అదేవిధంగా పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తితో తిరిగి నిలదొక్కుంటున్న విశాఖ స్టీల్ ప్లాంటు మొత్తం కలిపి ఈ ఘనత సాధించేందుకు అడుగులు చేపడుతున్నారు. దేశంలో వార్షికోత్పత్తి 160 మిలియన్ టన్నులు ఉంది. 2030 నాటికి దీన్ని 300 మిలియన్ టన్నులు చేయాలన్నది కేంద్ర లక్ష్యం. ఇందుకోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో మరో 10 మిలియన్ టన్నుల సామర్థ్యం పెంచాలని, అందుకు 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విస్తరించి ఉన్న విశాఖ స్టీల్ను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడంతో పూర్తి స్థాయి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తగినట్లు పనిచేసేందుకు 11,400 కోట్ల ప్యాకేజీ అందించింది. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 1.47 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెల్ఆర్ మిట్టల్ జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్ జాయింట్ వెంచర్కు కూడా పచ్చజెండా ఊపారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి నక్కపల్లి మండలంలో 2,020 ఎకరాలు కేటాయించింది. ఈ నెల 27న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 2033 నాటికి ఒప్పందం ప్రకారం ఆర్సెల్ఆర్ మిట్టల్ 2 దశలను పూర్తి చేస్తే ఆర్ఎన్ఎల్ఐతో కలిపి ఉమ్మడి విశాఖలో ఒకే ప్రాంతంలో 25.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో దక్షిణాదిలోని అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ టన్నులు వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు విస్తరణపై ఆర్సెల్ఆర్ మిట్టల్ దృష్టి సారించింది. మొదటి దశ ప్లాంట్ను 2029 నాటికి పూర్తి చేసి 20,000 మందికి, రెండవ దశ ప్లాంట్ను 2033 నాటికి పూర్తి చేసి 35,000 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు విశాఖ ఉక్కులో 9,800 మంది ఉద్యోగులు, 9,000 పైగా ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు.